తెలంగాణ ప్రజలకు మంచి నవ్వుపిస్తారు, మంచి సినిమాలు చేస్తారని మా గబ్బర్ సింగ్ టీం ఆశ ఉండే అని చాలా అంటే చాలా బాధ ఉన్నది. ఇప్పుడన్నా కూడా ఇండస్ట్రీ నుంచి నేను ఒక కోరుకుంటున్నా, మా గబ్బర్ సింగ్ టీము, మా అన్న వేరే బిజినెస్ లేవు, వేరే దందలు లేవు, మా వదినకు ఇంట్లో కూర్చొని సాగిండు, మా వదినకి ఏ ఓనర్ లేదు. ఏ హీరోల పేర్లు ఎత్తినామో, ఏ విష్ణుబాబు, మోహన్ బాబు, ప్రభాస్ గారు, ఏ హీరోలతో మా అన్న ఫిష్ వెంకట్ అన్న చేశాడు కదా, ఆ కోసమన్నా మా వదినమ్మకు మీరు అందరు కలిసి, ఆమెకు ఏ ఓనర్ లేదు, మీరు అందరు కలిసి ఏమన్నా చేయాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాము. ఇప్పటిదాకా ఇచ్చిన వాళ్ళన్నీ డబ్బులు హాస్పిటళ్లకు, దానికి ఖర్చులకు అవన్నిటికీ అయినాయి. ఇప్పుడు మా వదినమ్మకు ఏమన్నా చేయాలని మా గబ్బర్ సింగ్ టీం రిక్వెస్ట్, మీకు పాదాలు దండాలు. ఏ ప్రభాస్ గారు 50 లక్షలు అని చెప్పి పబ్లిసిటీ అయిందో, అదే 50 లక్షలు ఇస్తే మా వదినకు, మా అన్న పేరు మీద మా వదినే 100 ఏళ్ళు బతికి మిల్లని దేవునిలాగా చూసుకుంటుందని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాను. ఫిష్ వెంకట్ అన్నకు నాకంటే చాలా బంధం అన్న. అంటే మేము ఆది సినిమా నుంచి కంటిన్యూగా చేస్తున్నాం. వివి నెక్స్ట్ సినిమాలు సార్, ఆది, యోగి, అట్నే బన్నీ సినిమాలు, చాలా సినిమాలు చేశాము. ప్లస్ మాకు ఉన్న కష్టాల్లో చాలా హెల్ప్ చేసిన వ్యక్తి. ఎందుకంటే మా అంటే అప్పుడు స్ట్రగ్లింగ్ టైంలో వేషాలు లేకున్నా కానీ కూడా చాలామంది చెప్పి మన మనిషి అని చెప్పి చాలా వేషాలు ఇప్పించిన రోజులు కూడా ఉన్నాయి ఫిష్ వెంకట్ అన్న. అట్లా నేను చాలా సినిమాలు చేసిన, నాయక్ కానీ, ఎవడు సినిమా కానీ, ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి. మా ఫిష్ వెంకట్ అన్నకు ఒక 1 ఇయర్ నుంచి కొంచెం హెల్త్ బాగాలేకుంటే మధ్యలో కూడా చాలా వీడియోస్ కూడా వచ్చి చూశారు. ఈ మధ్యకాలం కొంచెం కోమా టైప్లో ఉంటే నేను పోయినప్పుడు చూస్తే నిజంగా చాలామంది వచ్చి పలకరించినా కానీ నేను ఒక్కసారి అన్న నేను నవీనన్న అంటే సట్మని ఒక్కసారి చూశాడు. నాకు చాలా అంటే హ్యాపీ అనిపించింది అన్న లేచాడని. మొన్న లాస్ట్ వీక్ అట్లా కలిశాను, కానీ సడన్గా చనిపోతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మంచి నటుడు, మన ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో అందరు బాగా ఆదరించే నటుడు మా ఫిష్ వెంకట్ అన్న ఈరోజు లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ కుటుంబానికి నేను అందరికీ నమస్తే చెప్తున్నాను. అది మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఇంకా ఫిష్ వెంకట్ లాంటి నటులు రారు, ఎందుకంటే ఆయన డైలాగ్కే ఇక్కడ అందరూ చాలా ఫ్యాన్స్ ఉంటారు. అసలు ఫిష్ వెంకట్ లేడంటే చాలా బాధ అనిపిస్తుందండి.